నమస్కారం. భారతదేశానికి బ్రహ్మరథం పడుతున్న ప్రపంచ దేశాలు ఇటీవల ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు పర్యటించినటువంటి విధానం, ఆ దేశాలు పలికినటువంటి స్వాగతం చూసినట్లయితే భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎంతో ఉన్నత స్థితికి చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి అత్యున్నత స్థాయికి చేరడంలో నరేంద్ర మోడీ యొక్క కృషి ఎనలేనిది. మొన్న మనం న్యూజిలాండ్, ఇండోనేషియా చూసినట్లయితే గగనతలంలోనే వాళ్ళు మన ప్రధానమంత్రికి స్వాగతం పలకడం, సెక్యూరిటీ ఇవ్వడం ఏదైతే ఉందో ఇది అత్యున్నతమైనది, అద్భుతమైనది. అదేవిధంగా ఇప్పటి వరకు 2014లో ప్రధాని పదవి చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రపంచ దేశాల్లో 35 దేశాలు వాళ్ళ దేశం యొక్క అత్యున్నత పురస్కారాలు అందుకోవడం జరిగింది. అదేవిధంగా అత్యున్నతమైనటువంటి అవార్డులను వారు స్వీకరించడం జరిగింది. ఇదంతా కూడా దేశం యొక్క గొప్పతనం, దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడంలో నరేంద్ర మోడీ ఎనలేని కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొంతమంది యూట్యూబర్స్ సోషల్ మీడియాలో దేశ వ్యతిరేకమైనటువంటి విషయాల మీద చేస్తున్నటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీకి ఒక దేశంలో ఏఐ సర్టిఫికేట్ ఇచ్చారని అపవాదం చేస్తున్నారు, ఆరోపణ చేస్తున్నారు. ఇది దేశానికి, దేశ అత్యున్నత స్థానానికి సంబంధించిన విషయం కాబట్టి వారు ఏదైతే ఆరోపణ చేశారో దాని మీద సమగ్ర విచారణ చేసి వారి మీద దేశద్రోహ నేరం కింద కేసు నమోదు చేసి అతను విచారించాలి.